ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు వారు. అట్లాగే శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, రమేష్ మహారాజ్ గారికి, కాల్వ సుజాత గారికి, సత్తయ్య గారికి, దారా సింగ్ గారికి, బాలరెడ్డి గారికి, చందు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, మండల కమిటీల అధ్యక్షులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి, గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి